అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో కుంభమేళా వత్తి త్రివేణి సంగం వత్తి గురించి ఎలా చేస్తారో తెలుసుకుందాం. చాలా వీడియోస్లో కాటన్ను విప్పి ఎలా శుభ్రం చేస్తారో, దారను ఎలా చేస్తారో చూపించడం జరిగిందండి. వీడియోలో చూపిన మాదిరిగా ఇలా కాటన్తో దారను తయారు చేసుకొని 2 బెత్తల సైజులో నేనైతే అట్టను కట్ చేసుకున్నానండి. వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి. వీడియో చివరి వరకు చూడండి. ఇలా అట్ట ముక్కను కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిన మాదిరిగా అట్ట ముక్కకు రౌండ్స్ చుట్టాలండి. అతి త్వరలోనే పుష్కరవత్తి లేదా పర్వన్వత్తిని కూడా చూపెట్టడం జరుగుతుందండి. వీడియో నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి. ఇలా అట్ట ముక్కకు 3 రౌండ్స్ చుట్టాలండి. అటు ఇటు లెక్క పెట్టవద్దు. రౌండ్స్ 33x3 ఇలా రౌండ్గా చుట్టాలి. చుట్టిన తర్వాత కట్ చేయకుండా అలాగే వీడియోలో చూపిన మాదిరిగా అట్ట ముక్కకు రౌండ్స్ చుట్టాలి. ఇలా 365 రౌండ్స్ చుట్టాలి. మళ్ళీ కట్ చేయకుండా వీడియోలో చూపిన మాదిరిగా దాని ప్రక్కనే కొంచెం ప్లేస్ ఇడిచిపెట్టి మళ్ళీ 365 రౌండ్స్ చుట్టాలి. ఒకవేళ మధ్యలో తెగిపోతే అతుకు పెట్టాలండి, అలానే చుట్టవద్దు. ఇలా అట్ట ముక్కకు 365 రౌండ్స్ చొప్పున 3 సార్లు చుట్టాలి. ఇలా చుట్టిన తర్వాత వాటిని అలాగే ఉంచి అట్ట ముక్క నుండి వాటిని వేరు చేయాలి. మనం స్టార్టింగ్లో వత్తి చుట్టేటప్పుడు కొంచెము వదిలిపెట్టి చుట్టాలి. ఎందుకంటే దానిని వెలిగించడానికి ఉపయోగపడుతుంది కనుక. ఇలా చుట్టిన తర్వాత వీడియోలో చూపిన మాదిరిగా అట్ట ముక్కను మధ్యలో నుండి తీసివేయాలి.
అట్టముక్క నుండి వత్తిని వేరు చేస్తే వీడియోలో చూపిన మాదిరిగా ఇలా వెళ్ళుతుంది. మొదటి కొనలో ఒక సేఫ్టీ పెన్నుని ఉంచి సేఫ్టీ పిన్ను ఉంచిన వత్తి యొక్క కొనను మరొక భాగంలో ఉన్న వత్తి యొక్క కొనలో నుండి తీయాలి. ఇలా తీసినచో మనకు వత్తిని వెలిగించడానికి కాడలాగా వస్తుంది. ఇప్పుడు మనము వీడియోలో చూస్తే 3 వత్తులు విడివిడిగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదేనండి కుంభమేళా వత్తి.